ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, పట్టరానంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తను ఈరోజు ఈ సాయి నీకు తెలియజేయబోతున్నాడు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ కోసమై నేను పట్టరానంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప శుభవార్తను తీసుకొని వచ్చాను. చూడు, నీ గురించి అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అన్నీ నాకు తెలుసమ్మా. అప్పుల బాధలు ఊపిరి సలపనీయడం లేదని, ఆ బాధలన్నీ కూడా ఒక్కసారిగా నీపై పడి నువ్వు ఏమాత్రం కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నావని కూడా నాకు బాగా తెలుసు. ఈ సాయి నీ చెంత ఉండగా నీకు భయమెందుకు బిడ్డా? గురువారం నాడు 11 రూపాయలను పసుపు గుడ్డలో మూటగట్టి నా హుండీలో వేసిరా. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా తీర్చేస్తాను. ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో. అలాగే మర్చిపోకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెయ్యి. నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా పక్కన పెట్టి మనసును నిర్మలంగా ఉంచుకొని ఈరోజు ఈ సందేశాన్ని ప్రశాంతంగా విని ధైర్యంగా ఉండు. కొన్ని నీవు అనుకుంటున్నటువంటి ఆలోచనలు కానీ, కోరికలు కానీ, సమస్యలు కానీ తొలగిపోనంత మాత్రాన నీ జీవితం ముగిసిపోయింది అని అపోహ చెందవద్దు. అలాగే దాని గురించే ఆలోచిస్తూ దిగులు చెందనవసరం లేదు. ఏదో ఒక కారణం చేత సాయి నిన్ను రక్షిస్తున్నాడని తెలుసుకో. అంతే. నన్ను అర్థం చేసుకో చాలు. తరువాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది. బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి. మనకు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అలాగే మనం వాటిని పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరైనా కానీ గురువుగారి సలహా పాటిస్తే బాగుండననిపిస్తుంది. సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. మనకి ఏ సమస్య అయితే అంటే మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఇలా మనకున్నటువంటి సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకై పరిష్కార మార్గంగా కానీ, అందుకు పూజల రూపంగా కానీ, లేదంటే ఏదైనా కానీ శాశ్వతంగా మనకైతే ఒక మంచి సలహా అయితే ఇస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి. ఇక బాబాగారి సందేశాన్ని తెలుసుకుందాం. నీ మనసులో ఏదో ఒక భయం దాగి ఉంది. నేను ఈ విధంగా ఎందుకుంటున్నాను? నాకిన్ని సమస్యలెందుకు? అసలు నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈ జీవితం అసలు లేకుంటే బావుండు. లేదా ఈ జీవితం నుండి నాకిక సెలవిప్పించు బాబా అనుకుంటూ నీలో నువ్వే కృంగిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరిగా ఆలోచనలతో నిండిపోయింది నీ మనసు. చూడు బిడ్డా, నీ మనసుతో పాటు నీవు కూడా అపస్మారక స్థితి నుండి బయటకు రమ్మా. అన్ని జీవుల్లో నేనున్నానని తెలిసినటువంటి నీవు మరి నీకోసం నేను ఏదైనా చేయగలను అని ఎందుకు నమ్మలేకపోతున్నావు చెప్పు. ముందు ఈ సత్యాన్ని తెలుసుకో. ముందు ఈ సాయి ఉన్నాడు అని అనుభూతి చెందు. నీకోసం నేను తప్పకుండా ఎంత దూరంలో ఉన్నా కూడా పరుగు పరుగున రావడం లేదా చెప్పు. నీకున్నటువంటి సమస్యలు నా సమస్యలుగా నేను భావించడం లేదా చెప్పు. ఇప్పటికే నీకు ఎన్నో సహాయాలను అందించాను. నా ద్వారా నువ్వు ఎన్నో సహాయాలను పొంది కూడా ఇప్పటికీ కూడా నీకు నాపై నమ్మకం ఏర్పడకపోతే ఇక నేను మాత్రం ఏం చేయాలి? చూడు, అదే విధంగా నీ మనసును ఎక్కువగా ఆలోచనలతో నింపకపోతే ఆ మనసు చెడు ఆలోచనలు చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి మంచి ఆలోచనలతో నీ మనసును నింపాలే కానీ ఎప్పుడూ కూడా ఆందోళనకరమైనటువంటి ఆలోచనలతో నీ మనసును నువ్వే పాడు చేసుకునేలా ఉండకూడదు. అలాగే అంటే నీకున్నటువంటి నిర్మలమైనటువంటి భక్తితో నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. నిర్మలమైనటువంటి హృదయం కలదానివి నీవు. అలాగే నీ మనసును, అలాగే నీ ఇంద్రియాలను నిగ్రహించుకునేటటువంటి శక్తి ఉంది. ఎప్పుడూ కూడా ఎదుటివారిని బాధ పెట్టేటటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు నువ్వు బాధ పెట్టినటువంటి సందర్భం లేదు. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క కీడును కూడా నువ్వు కోరుకోలేదు. కేవలం నీకు జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలను ఎదుర్కోలేక నీ జీవితం ఇంతేనేమో అనేటటువంటి భ్రమలో ఉండిపోయావు. చూడు, రోజులు కానీ, కాలం కానీ ఎప్పుడూ కూడా ఒకలా ఉండదని నీకు తెలియదా? కథ మొదలైనప్పుడే దానికి ముగింపు ఉంటుందని తెలియదా? సుఖాంతంగా కానీ, దుఃఖాంతంగా కానీ ఏదైనా కానీ భగవంతుడు నీకు ముందే రాసిపెట్టి ఉంచుతాడు కదా! చూడు, నేను నీ దగ్గరకు వస్తున్నాను. చూడు నా బిడ్డా, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటంతా కూడా తొలగించేందుకై, నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకై నువ్వు
దేని గురించైతే బాధపడుతున్నావో, ఏ అప్పుల ఊబిలో నుండి నువ్వు చిక్కుకొని బయటకు రాలేకపోతున్నావో, అదన్నీ కూడా నీ నుండి శాశ్వతంగా తొలగిస్తానని నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. ఇప్పటికే నేను నీ పనిలో నిమగ్నమై ఉన్నాను. దానిని పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా నీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాను. నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రతికూల పరిస్థితిని నేను అన్నిటినీ కూడా తిప్పికొట్టాను. అలాగే నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాను. నువ్వు పడుతున్నటువంటి ప్రతి గాయాన్ని కూడా నేను నయం చేశాను. ఇప్పటికైనా ఒకసారి గుర్తు చేసుకో. ఎన్నో సమస్యలు నీ నుండి పారిపోయాయి అంటే, నా అనుగ్రహం నీపై లేకుండానే నీకొచ్చినటువంటి సమస్యలు నీ నుండి దూరం అయిపోయాయా? ఒక్కసారి నువ్వే ప్రశ్నించుకో. చూడు, నీ జీవితం పట్ల నువ్వు విరక్తి చూపినటువంటి ప్రతిసారి కూడా నిన్ను మంచి దారిలో ఉంచాను. అలాగే జీవితం పట్ల మరలా కొత్తగా ఆశలు చిగురించే విధంగా చేశాను. కాకపోతే కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకొని ధైర్యంగా ఉండాలి కదా తల్లి. చూడు, అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉంటుందని తెలుసుకోలేవా? అలాగే నువ్వు ఏకాకిగా ఉన్నప్పుడు కూడా భగవంతుడే నీతో ఉన్నాడు అని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. నా సమయం బాగాలేదు, నా పరిస్థితులు ఎప్పుడూ ఇంతే, నా జీవితం మారడం లేదని ఎప్పుడూ కూడా నీవు నెగిటివ్ ఆలోచనలతో నీ బుర్రను నింపుకుంటే అలాంటి ఆలోచనల నుండి నువ్వు త్వరగా బయటపడలేవు. ఆ ఆలోచనలు నీ మెదడుని తినేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రశాంతమైనటువంటి ఆలోచనలు, అలాగే మంచి రోజులు వస్తాయి అనేటటువంటి ఆనందకరమైనటువంటి ఏదైనా కానీ ఒక మనిషికి ఆశ అనేది ఉంటేనే కదా, ఆ ఆశతోనే జీవితం పట్ల ఎక్కువగా ఇంకాస్త అంటే ఆ జీవితం పట్ల ఎక్కువగా మీరు ఆశను పెంచుకొని ముందు ముందు రాబోయేటటువంటి జీవితం ఇంకా బావుంటుందేమోలే అనుకునే కదా బ్రతకాలి. ఇలా అనుకోకపోతే ఏ మానవుడైనా ఈ భూమి మీద బ్రతకలేరు కదా! కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ఆశను కోల్పోకూడదు. నీకున్నటువంటి ఆశే నీ జీవితాన్ని నిలబెడుతుంది. అలాగే రేపటి రోజున నిన్ను మంచి గమ్యానికి చేరుస్తుంది. పట్టరానంత ఆనందాన్నిచ్చేటటువంటి శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను అని చెప్పాను కదా! ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైనా ఒక గురువారం రోజున నేను చెప్పిన విధంగా చెయ్యి. తప్పకుండా నీ కష్టాల ఊబి నుండి, అప్పుల ఊబి నుండి నీవు బయటపడతావు. నువ్వు మంచి సమయం కోసం వేచి చూస్తూ ఉన్నావు కదా! ఆ మంచి సమయం కూడా నీకు అతి దగ్గరలోనే ఉంది. పో బాబా! ఎన్నో సార్లు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల నుండి ఇదే మాట చెబుతూ ఉన్నావు కానీ, నా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు అని మాత్రం అనవద్దు. ఎందుకంటే, ఇప్పటి వరకు నీకు సమస్య తర్వాత సమస్య, ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా దానిని తరిమి కొట్టాను. అవునా కాదా? నువ్వెన్ని కష్టాలు పడినా వాటన్నిటినీ కూడా భరించావంటే, అవన్నీ కూడా నేను నీకిచ్చినటువంటి ప్రోత్సాహం, ధైర్యంతోనే నువ్వు భరించావు. అలాగే నీకు ఎక్కువగా అంటే కొన్ని సందర్భాలు అసలు నువ్వు బయటపడలేనటువంటి సమస్యల నుండి కూడా నిన్ను బయటపడవేశాను. చూడు తల్లి, అసలు నీ వలన కాదు అని ఎవరైతే అన్నారో, అసలు నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా బాగుపడలేవని ఎవరైతే నిన్ను కించపరిచారో, ఎవరైతే ఇప్పుడు నువ్వున్నటువంటి అప్పుల ఊబిలో ఉన్నటువంటి నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారో, వారందరూ కూడా నిన్ను అంచనా వేయడం ఎవరికీ కూడా తరం కాదని నిరూపిస్తాను. నీ గెలుపుతో వారందరికీ కూడా గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాను. నువ్వు పడే బాధ, వేదన నీ బంధువులకో, లేదంటే నీ శ్రేయోభిలాషులకో, నీ స్నేహితులకో, లేదా నీ కుటుంబ సభ్యులకో తెలియకపోవచ్చేమో కానీ, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్ముతావు. అలాగే ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నాతో పంచుకుంటావు. మరి అలాగా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటే, నేను నిన్ను ఖచ్చితంగా కాపాడకుండా ఉంటానా చెప్పు? అసలు నువ్వు నన్ను పిలిచినా, పిలవకపోయినా, తలచినా, తలవకపోయినా, పూజ చేసినా, చేయకపోయినా కేవలం ఒకే ఒక్క మాట, "బాబా! ఇది నా పరిస్థితి" అని ఒక్కసారి విన్నవించుకుంటే చాలదా చెప్పు? మనసారా నన్ను నమ్ముకొని ఎవరైతే వారి వారి ప్రయత్నాలను వారు చేసుకుంటూ వెళ్తారో, వారికెప్పుడూ కూడా నా సహాయం అలాగే నీడగా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటుందని నీకు తెలియదా చెప్పు? అన్నీ తెలిసి కూడా ఇలా ఆందోళన చెందడం మంచిది కాదు. నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని నేను నీకు మాటిస్తున్నాను. ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సాయి ఎన్నో ఆశలతో నీ నుండి నీ పెదవులపై చిరునవ్వును చూడాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా నీ ముఖంలో ఆనందంగా, సంతోషంగా ఈ సందేశం పూర్తయ్యేలోపు థ్యాంక్స్ బాబా అని ఒక్క మాట చెప్పు చాలు. నేను ఎంతో సంతోషిస్తాను.
విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.